డాక్టర్ గారు ఎలా ఉంది? ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకురావడం వల్ల బ్లడ్ బ్లీడింగ్ని ఆపగలిగాం. ఆలస్యమై ఉంటే ఇద్దరి కండిషన్ క్రిటికల్గా ఉండేది. థ్యాంక్ గాడ్. అవును డాక్టర్, వాళ్ళిద్దరిని సేవ్ చేసి అడ్మిట్ చేసింది ఎవరు? ఐ డోంట్ నో. రిసెప్షన్లో ఎంక్వైరీ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ డాక్టర్. మోహన్ స్పృహలోకి వచ్చాడు. లోపలికి వెళ్దాం రండి. మోహన్ ఎలా ఉంది? అత్తయ్య, అనుషకి ఎలా ఉంది? పర్లేదు, పెద్దగా దెబ్బలేం తగల్లేదు. పండుగ పూట అందరితో కలిసి ఉండకుండా ఇద్దరు బయటికి ఎందుకు వెళ్ళారు అల్లుడు? మోహన్, అనుష నీకు గుడ్ న్యూస్ చెప్పిందా? గుడ్ న్యూస్ ఏంటి? కొంప తీసి నన్ను అమ్మమ్మని చేసేసారా ఏంటి? నేను చెప్పే గుడ్ న్యూస్ అది కదా అత్తయ్య. మరి గుడ్ న్యూస్ ఏంటయ్యా? తర్వాత చెప్తాను. అల్లుడు, అలాంటి న్యూస్ ఏదైనా ఉంటే ముందు నాకు చెప్పాలి. మోహన్, విన్నావుగా మీ అత్తయ్య ఎంత తొందరపడుతుందో. మంచి ముహూర్తం చూసి ఆ శుభవార్త చెప్పు. దానికి ఇంకా టైం ఉంది కావేరమ్మా. అమ్మయ్యా, ఎన్నో రోజులైంది కావేరమ్మ అని ఆప్యాయంగా పిలిచి. కావేరి, నువ్వు అత్తయ్య వెళ్ళి అనుష స్పృహలోకి వచ్చిందేమో చూడండి. సరే, నేను మోహన్తో మాట్లాడుతూ ఉంటాను. అలాగేనయ్యా. పదండి పిన్ని. మీ మామయ్య చలం గారికి కావేరి ముందే పరిచయం ఉంది మోహన్. అవును, నాకు గుర్తుంది. ఒకసారి కావేరమ్మను గుడి నుంచి ఇంటికి తీసుకొస్తుంటే కావేరమ్మ ఆ రోజు మాట్లాడింది మా మామయ్యతోనేనని నేను ఊహించలేదు. కావేరికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా పుట్టింటికి వెళ్ళేది. ఆ పుట్టిల్లు మీ చలం మామయ్యదే మోహన్. తన్ని పెద్దయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. ఆయన కూతుర్లా ఆప్యాయంగా చూసుకుంటాడు మోహన్. కావేరి ఆయన కూతురే. మీ మామయ్య కోసం నువ్వు చాలా చోట్ల వెతికావు. నీ ఎదురు చూపులో ఆ పెయిన్ నాకు తెలుసు మోహన్. పోలీసుల ఎఫ్ఐఆర్లో నేను మీ మామయ్య ఫోటో చూశాను. వెంటనే గుర్తుపట్టి నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. కానీ సర్ప్రైజ్ చేద్దామని సంక్రాంతికి మీ మామయ్యని ఇన్వైట్ చేశాను. ఆయన వచ్చేలోపు నువ్వు బయటికి వెళ్ళిపోయావు. సరే, మా మామయ్యకి నా గురించి చెప్పారా? చెప్దామనే లోపు నీకు యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చింది. ఎందుకు లేస్తున్నావు? మామయ్యని ఇప్పుడే చూడాలనిపిస్తుంది. నోనో, ఈ కండిషన్లో వద్దు. పడుకో. ఈ కాలుకి బ్యాండేజ్ లేకపోతే ఇప్పుడే చూసేవాణ్ణి. ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు కదా. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వెళ్ళడం కరెక్ట్ కాదని నీ గురించి చెప్పలేదు. ఇప్పుడు నిన్న ఇలా చూస్తే మీ మామయ్య చాలా బాధపడతారు. వద్దు. ఇంట్లో ఎవరికి చెప్పలేదా? ఎవరికి చెప్పలేదు. కావేరమ్మకు? తనకు కూడా చెప్పలేదు.
నేను కూడా కావేరమ్మ నా మేనకోడలని సర్ప్రైజ్ చేసి చెప్తాను. దానికంటే ముందు మా మావయ్యని కలవాలి. ఏంటి మోహన్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు. పర్లేదు, ముందు నువ్వు డిశ్చార్జ్ అయ్యాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. డిశ్చార్జ్ అయ్యే వరకు మామయ్య విషయం ఎవరికీ చెప్పకండి. అలాగే మోహన్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చూడాలని ఒకటే ఏడుపు, అందుకే తీసుకుని వచ్చాం మోహన్. మోహన్, భయపడ్డాను మోహన్. I love you so much. I too. డోంట్ వరీ, మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు. ట్రూ లవర్స్. థ్యాంక్స్ బావా. కావేరి, నువ్వు వెళ్ళి బిల్ సంగతి చూడు. అలాగేనయ్యా. మరి అనూష? ఇద్దరు ఒకే బెడ్ మీద రెస్ట్ తీసుకుంటారులే. టేక్ కేర్. మోహన్ని చూసావు కదా, నీ రూమ్లోకి పద. డాక్టర్ చూస్తే గొడవ చేస్తారు. ఏమనుకోర్లే, మొగుడు పెళ్ళాం ఇద్దరం పేషెంట్స్నే కదా. సరే, నీ ఇష్టం, నేనే మాట్లాడను. కానీ ఇద్దరు జాగ్రత్త. అత్తయ్య, నేనున్నాను కదా, మీరు వెళ్ళండి. బావా, మోహన్ మావయ్య గారు ఎక్కడా? తీసుకురాలేదా? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? అలాగే. సరే, నేను డాక్టర్తో మాట్లాడొస్తాను. మోహన్, ఆర్ యు ఓకే? నువ్వు ఓకే కదా? అసలు మనకి యాక్సిడెంట్ చేసిన ఆ కార్ ఎవరిది? నేనంతగా నోటీస్ చేయలేదు అనుష. ఆ కార్ నంబర్ నోటీస్ చేస్తుంటే ఒక ఆట ఆడుకునేదాన్ని. హే, ఇటు చూడు. ఏంటి? అవన్నీ వదిలే. మా మావయ్య దొరికారు కదా, చాలా ఆనందంగా ఉంది. అవును, నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఒక ముద్దు పెట్టవా? ప్లీజ్. హాస్పిటల్లో రొమాన్స్ కావాలా నాయనా? అలాంటి రొమాన్స్ కూడా ఒకటి ఉందా పాపా? ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దయచేసి ఏంటి
ఎన్నిసార్లు చేసినా బిజీ అని వస్తుంది. సత్య నా నంబర్ బ్లాక్లో పెట్టిందా? మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న కస్టమర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే పద్మనాభం గారు, కూర్చోండి. ఆఫీస్లో ఏం జరుగుతుంది? సత్య పరిస్థితి ఏంటి? మేడం వాళ్ళ డాడీని పోలీసులు అరెస్ట్ చేశాక సత్య మేడం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. నా నెంబర్ కూడా బ్లాక్లో పెట్టినట్టుంది. అంతా తలకిందులైందని నా డౌట్ మేడం. నాకు ఫీవర్ రావడం వల్ల 1 వీక్ నుంచి ఆఫీస్కి రాలేకపోయాను. మేడం నేను అఖిల్ ఖతర్నాక్ అనుకున్నాను, కానీ అతని భార్య కావేరి డబుల్ ఖతర్నాక్ అని తెలిసింది. సత్య మేడం గడగడ వణికించారంటే నమ్మండి. అవునవును, ఆ దొంగ పెళ్లి, కిడ్నాప్ డ్రామా అన్నీ నాకు తెలుసు పద్మనాభం గారు. అఖిల్ బాబు మేకైతే ఆవిడ చాకు. ఆ ఇంట్లో పెద్ద కోడలై మహారాణిలా ఉండాల్సిందాన్ని. ఈరోజు రోడ్డు మీద ఉన్నానంటే కారణం ఆ కావేరిని పద్మనాభం గారు. మేడం సత్య మేడం ఫోన్ చేశాక మీకు ఫోన్ చేస్తాను. అలాగే. ఓకే, ఉంటాను మేడం. వసే కావేరి, నా చేతికి దొరికావంటే నిన్ను వదిలిపెట్టను. ఏంటి పండక్కొచ్చి పర్మనెంట్గా కోడలైపోయానని మురిసిపోతున్నావా? నీకేమైనా నొప్పిగా ఉంటే వెళ్ళి నా మొగుడిని అడుగు. ఏంటి నా మొగుడు అంటావేంటి? నిఖిల్, ఏంటి కార్తికని తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నావా? ఇదంతా షేమ్గా అనిపించట్లేదా నీకు? సంక్రాంతి రోజు నిన్ను బాధ పెట్టడం ఎందుకులే అని సైలెంట్గా ఉన్నాను. పండగ అయిపోయింది, బయలుదేరు. ఎక్కడికి? ఈ రోజుతో నాతో ఏంటితో నీకు సంబంధం తెగిపోయింది. పదా. నిఖిల్, నిఖిల్, రా. లిసన్ టు మీ. నిఖిల్, నిఖిల్, ఎక్కడికి? నిఖిల్, 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 లిసన్ టు మీ. వదులు నిఖిల్. అత్తయ్య, రా. వదులు నిఖిల్. నిఖిల్, 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 ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిఖిల్, అత్తయ్య, అత్తయ్య, నిఖిల్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిఖిల్, అత్తయ్య, అత్తయ్య, నిఖిల్, ప్లీజ్.
నిఖిల్, ఏంట్రా ఈ గొడవ? చాలా చీప్గా అనిపిస్తుంది కదా నాన్న. అమ్మా సత్య, లోపలికి రా, మాట్లాడుకుందాం. మీ కొడుకు బయటికి గెంటేస్తుంటే ఏం మాట్లాడాలో మీకు తెలీదా మావయ్య? అమ్మా సత్య, నువ్వు మమ్మల్ని గెంటేస్తేనే మాకు దిక్కులేదు. నిన్ను గెంటేస్తే మాట్లాడే అర్హత మాకుందా తల్లి? వేళకోళం చేస్తున్నారా మావయ్య? లేదమ్మా, ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్న నిన్ను చూసి బాధగా ఉంది. కుటుంబ గౌరవం, పేరు ప్రతిష్టల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నిర్ణయం తీసుకుని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావమ్మా. ఆనకట్ట తెగిపోయాక ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరమ్మా. నేను ఆ రోజు చేసిన దానికి ఈ రోజు మీ కొడుకు పగ తీర్చుకోవడానికి సమర్థిస్తున్నారు మావయ్య. ఒక ఆడదాన్ని శత్రువుగా చేసి మీ కొడుకు అవమానిస్తుంటే సపోర్ట్ చేస్తున్నారు మావయ్య. ఈ కుటుంబం పట్ల నువ్వు చేసింది కరెక్ట్ అని నీ మనసు కనిపిస్తోందా? మా నాన్న గురించి తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఏయ్, ఎన్నిసార్లు నిన్ను క్షమించాలే? ప్రతిసారి నువ్వు ఘోరమైన తప్పులు చేయడం, సారీ చెప్పి మళ్ళీ ఇంట్లోకి రావడం, ఇదే జరుగుతోంది. శిశుపాలుడి 100 తప్పులు అయిపోయాయి. ఇక మిగిలింది శిక్ష. అధిక ప్రసంగం ఆపి పో బయటికి. ఏ కావేరి, నువ్వేనా మాట్లాడు. ఒకరోజు ఇక్కడే నువ్వు మా మీద చేసిన దాష్టికానికి మా మనసులో ఉన్న పెయిన్ ఇంకా రగులుతూనే ఉంది సత్య. సత్య, ఇది మా తమ్ముడు తీసుకున్న నిర్ణయం కాదు, మేమందరం కలిసి తీసుకున్న నిర్ణయం. పండగ పూట ఎందుకని నేను ఇంట్లో ఉండనిచ్చాం. ఏమత్తయ్యా, నన్ను గెంటేయాలని నిర్ణయం తీసుకున్నారా? అమ్మా తల్లి, నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది. నిన్ను భరించే సహనం, ఓర్పు నాకైతే లేదు. నీకు దండం. ఏంటి, నన్ను గెంటేస్తే మీ కాళ్ల మీద పడతాననుకున్నారా? అయ్యో, తప్పైపోయింది, క్షమించండి, దండం పెడతాను అంటాననుకున్నారా? నీ కారు యాక్సిడెంట్ అవటానికి కారణం మా అమ్మాయి. తను మా అమ్మాయి జ్వాలామాలిని. నమస్కారం సార్.